అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఒక తాజా జాబ్ నోటిఫికేషన్ గురించి చెప్పబోతున్నాను. ఇది కేంద్ర విద్యాలయం తిరుమలగిరి, సికింద్రాబాద్ నుండి విడుదలైన కాంట్రాక్ట్ బేసిస్ ఉద్యోగాల గురించి. ప్రభుత్వ స్కూల్లో మంచి టైమింగ్స్ మరియు హాలిడేస్ జాబ్ కోరుకునే వారికి ఇదొక మంచి అవకాశం కదా! సో, స్కూల్ గురించి తెలుసుకుందాం. కేంద్ర విద్యాలయం ఒక సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్. ఇది సిబిఎస్ఈ సిలబస్‌ని ఫాలో అవుతుంది. మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ మరియు స్థిరమైన సమయం. ఇందులో ఏమేం జాబ్ కేటగిరీస్ ఉన్నాయో మనం తెలుసుకుందాం. ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఇంకా పార్ట్ టైం బేసిస్‌లో ఉన్నాయి. వివిధ పోస్టులు పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అండ్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేషన్ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, బాలవాటిక టీచర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ అండ్ కోచెస్. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్‌లో స్పోర్ట్ కోచ్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అండ్ అలాగే కౌన్సిలర్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్, డాక్టర్ అండ్ నర్స్ జాబ్‌లు కూడా వీటిలో వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఈ జాబ్‌ని మీరు అప్లై చేయాలనుకుంటున్నారు. నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. దాని ద్వారా మీరు ఓపెన్ చేసి ఎలా నావిగేషన్ అవ్వాలో ఆ వీడియోని కూడా నేను మీకు నా వీడియోలో నేను ప్రొవైడ్ చేస్తాను. ముందుగా గూగుల్‌లో వెళ్ళి దాన్ని కేంద్రీయ విద్యాలయ తిరుమలగిరి అని చెప్పి సెర్చ్ చేయండి. దాంట్లో వెళ్ళాక న్యూస్ అనే ఆప్షన్ ఉంటుంది అండ్ దాంట్లో లేటెస్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీకు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంకా బయోడేటా ఫామ్ మీకు అవైలబుల్ ఉంటుంది. అది ఎలా చేయాలో చూడొచ్చు. నెక్స్ట్, దీని ద్వారా మీకు పోస్ట్ ఆధారంగా అర్హతలు మీరు మారుతుంటాయి. గ్రాడ్యుయేషన్, బిఎడ్ అండ్ సీటెట్ ఎక్సెట్రా వాటికి పోస్ట్ ఆధారంగా ఉన్నాయి. టీచింగ్ పోస్టులకు సంబంధిత సబ్జెక్ట్ డిగ్రీ అవసరం ఉన్నది. మీరు ఒకసారి ఎలిజిబిలిటీ క్రైటీరియాని క్లియర్గా చూసుకొని మీరు అప్లై చేయండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అని అంటే వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. డైరెక్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా కూడా ఇంటర్వ్యూ జరుగుతున్నది. శాలరీ డీటెయిల్స్ దీంట్లో మీకు తెలుసుకోవచ్చు ఎలా ఉందో శాలరీ డీటెయిల్స్. కేంద్ర విద్యాలయం కాంట్రాక్ట్ నియమాల ప్రకారం వాళ్ళు శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. నెలవారీ కన్సల్టేటెడ్ పే ఉంటుంది. అలాగే పర్మనెంట్ పే మనము ఎక్స్పెక్ట్ చేయలేము. పర్మనెంట్ స్కేల్ ఉండదు. అలాగే గవర్నమెంట్ స్కూల్ అనుభవం పొందడానికి ఇది ఒక మంచి అవకాశం కదా! సో, మీరు దీన్ని అప్లై చేస్తే మీకు బెనిఫిట్స్ ఉంటాయి. జాబ్ బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయని అంటే గవర్నమెంట్ స్కూల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో జాబ్ చేయవచ్చు. ఫిక్స్డ్ స్కూల్ టైమింగ్స్ ఉంటాయి. అలాగే ఆదివారాలు మరియు గవర్నమెంట్ హాలిడేస్ కూడా పొందొచ్చు. మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది. భవిష్యత్తులో గవర్నమెంట్ జాబ్స్ ఉపయోగపడే వారికి ఇదో మంచి అనుభవం. ఎవరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ ఏంటంటే గవర్నమెంట్ టీచర్ జాబ్స్ కోసము ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, అలాగే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్, టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, అనుభవం ఉన్న టీచర్స్, హైదరాబాద్ ఇంకా సికింద్రాబాద్ జాబ్ చూసే అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం. ఎలా అప్లై చేయాలి, ఇంకేమున్నాయి డీటెయిల్స్ అని అంటే మీరు ఇది ముందే అప్లికేషన్లో వెళ్ళి నేను ఇప్పుడు మీకు ఇంతకు ముందుగా చూపించినట్టుగా వెబ్సైట్లో వెళ్ళి సెర్చ్ చేసి దాంట్లో ఎలిజిబిలిటీ క్రైటీరియా వెతికి బయోడేటా ఫామ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ముందుగానే మీరు ఇంటర్వ్యూ కంటే ముందుగానే ఈ ఫామ్ని ఫిల్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ ఇంకా ఫోటో, రెజ్యూమేతో పాటు ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కూల్లో సబ్మిట్ చేయాలి. ఆ సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ డేట్ రోజు మీకు వెళ్ళి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇవ్వగలుగుతారు. సో, ఇది ప్రాసెస్. అయితే గవర్నమెంట్ స్కూల్లో కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేయాలనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం. ఇంటర్వ్యూ డేట్ అస్సలు మిస్ అవ్వకండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడితే లైక్, షేర్ చేయండి. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.